నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ రాజకీయాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మొత్తము మారిపోయిందా అంటే జరుగుతున్న అనేక అంశాలు చూస్తే చాలా రకాల వాదనలు అయితే మనకు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా పోస్టింగ్ కావచ్చు, పాత కేసుల అంశాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పైన వరుస అరెస్టులు, నోటీసులు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇక్కడ ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేశారా లేదా, మేము చెప్తున్న వీడియోలో కరెక్ట్గానే మేము చెప్తున్నామా లేదా, మెసేజ్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వైసీపీ నేతలను ఎక్కడ అరెస్ట్ చేసినా మాజీ సీఎం వైఎస్ జగన్ వెంటనే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏ రేంజ్లో వెళ్తున్నారు అనేది మనం చూస్తున్నాం. జైళ్లకు, పోలీస్ స్టేషన్లకు లేదా బాధితుల ఇళ్లకు వెళ్ళి నేరుగా వాళ్ళని పరామర్శించడము అనేది. ఇక్కడ ఆ విషయం ఏంటంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా ఊహించని స్థాయిలో జనాలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు భారీగా తరలి వస్తున్నారు. అది ప్రతి ఒక్క టూర్లో మనం అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్ కట్గా ఎంత హ్యూజ్ ఫ్యాన్స్ కావచ్చు, ఏ రేంజ్లో ఆయనకు నీరాజనాలు పడుతున్నారు అనేది కావచ్చు మనకు చాలా చాలా స్పష్టంగా, అంటే ఎలో మీడియా చెప్తూనే ఉంటుంది వాళ్ళు బ్లఫ్ చేస్తున్నారు గ్రీన్ మ్యాట్లో పెట్టేసి అని. అంటే మెయిన్ రోడ్ల మీద అంతలా ఆయనకు వెల్కమ్ చెప్తూ ఉంటే బ్లఫ్ చేయడం అని అంటే వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. అది మరి ఈ పరామర్శ వ్యూహం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఏంటి అన్న ఒక చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. కూటమి ప్రభుత్వ అరెస్టులను కూడా జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారా? ఒకవేళ అది మార్చుకోవడం వల్ల ఆయనకు రాబోయే రోజుల్లో ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేది ఒకసారి మనం ఈ ఇన్డెప్త్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా అయితే మనం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏ పార్టీ అయినా కొంతకాలం స్తబ్దుగా ఉంటుంది. ఓటమి నుంచి బయటపడాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, ఎక్కడ ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం, వీటన్నింటి గురించి అయితే డిస్కషన్ కామన్గా జరుగుతుంది. నాయకులు కూడా యాక్టివ్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే గతంలో గెలిచి ఇప్పుడు ఎలా ఓడిపోయాము అన్న ఒక మేధో మదనం అనేది జరుగుతూ ఉంటుంది. వైఎస్ జగన్ మాత్రము ఆల్మోస్ట్ ఆల్ ఇందుకు భిన్నంగా చాలా క్లియర్ కట్గా అడుగులు వేస్తున్నారు అన్నది మనకు తెలుస్తున్నది. అంటే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ క్యాడర్ను టార్గెట్ చేస్తుందనే ఆరోపణలు ఎంత క్లియర్ కట్గా మనకు వస్తున్న తరుణంలో జగన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోతున్నారు. గుంటూరు, విజయవాడ, వైజాగ్ లేదా తిరుపతి ప్రాంతం ఏదైనా సరే తన పార్టీ మనుషులు అరెస్ట్ కాగానే నేరుగా అయితే జైలు దగ్గరికి వెళ్ళడం, లేకపోతే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే ఎక్కడ ఏ దగ్గర గొడవ జరిగింది దానికి సంబంధించి ఏంటి అనేసి ఈ రియాక్షన్ స్పీడ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే నార్మల్గా పార్టీ నేతలను అరెస్ట్ చేయగానే కొందరు అమ్మో నెక్స్ట్ ఇంకెవరిని టార్గెట్ చేస్తారో ఏంటో అన్ని భయాలు ఉంటాయి. కాబట్టి మనం ఇంకా ఎలివేట్ అవుతే మన పార్టీ నేతల్ని కావచ్చు ఇంకా టార్గెట్ చేస్తారేమో అన్న ఇది ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పర్యటనలు గమనిస్తే ఇక్కడ ఒక విషయం చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన పర్యటనలకు జనాల రెస్పాన్స్ అనేది విపరీతంగా పెరిగింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అంటే 11 సీట్లకే పరిమితమైన ఆ ఓటమి మామూలు ఓటమి కాదు. ఈ స్థాయిలో జగన్ కోసం జనాలు రావడం అనేది ప్రజెంట్ ఏపీ పొలిటికల్ సినారియోను కూడా ఆశ్చర్యపరుస్తుందని చెప్పాలి. సామాన్యుడి నుంచి ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుడి వరకు అంతు చిక్కని ఒక రహస్యంగానే ఇప్పుడు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ చూసుకుంటే కష్టకాలంలో ఉన్నప్పుడు తమ అధినేత నేరుగా తమ కోసం రోడ్లపైకి వస్తున్నాడనే భరోసా మెయిన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కలగడం, నాయకుడికి కార్యకర్తలకి మధ్య ఉండే బంధాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ పరామర్శలను వేదికగా చేసుకొని బలపరుస్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే జగన్ వస్తున్నారన్న సమాచారం తెలియగానే అక్కడున్న లోకల్ అంటే లీడర్స్ కావచ్చు, లేకపోతే లోకల్ సిటిజన్స్ కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, ఎంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అనేది మన కళ్ళతో మనం చూస్తున్నాం కదా. తాజాగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు అలాగే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి అరెస్టు సమయాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం, రాజకీయంగా అంటే నేరస్తులకు వెళ్ళి ఈయన సపోర్ట్ చేయడం ఏంటి, వాళ్ళు ఏమన్నా ఉద్ధరించి వెళ్ళారా, వీళ్ళని పరామర్శించడం ఏంటి అంటూ
పెద్ద ఎత్తున ఎన్ని విమర్శలు వచ్చినా ఈయన రాజకీయంగా రంగంలోకి దిగడం అనేది పెద్ద సంచలనంగా మారిందని చెప్పాలంటే ఈ నెల 13న కర్నూలు జిల్లా జైలుకు వెళ్ళిన జగన్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్లో పరామర్శించారు. అంతకుముందు సీదిరి అప్పలరాజు గారు అటు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూడా ఇదే తరహాలో వ్యూహాన్ని అమలు చేశారు. కాకపోతే ఏంటంటే రోడ్ షో లేట్ వల్ల ములాఖత్ టైం అయిపోవడము, సీదిరి అప్పలరాజు గారిని కలలేదు కానీ కుటుంబాన్ని ఆయన వెంటే నిలబెట్టుకున్న తీరు ఇక్కడ పార్టీ కార్యకర్తలో కొత్త జోష్ని తీసుకొచ్చింది. ఈ ఇద్దరు ప్రజాప్రతినిధుల పర్యటన సందర్భాల్లో సాధారణ ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఊహించని స్థాయిలో వేలాదిగా రోడ్ల మీద తరలి వచ్చారు. జగన్ కాన్వాయ్ కదలడానికి కూడా వీల్లేనంతగా జనాలు ముంచెత్తడం, డివైడర్లు, బిల్డింగ్లు, హోర్డింగ్లు, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఎక్కి జగనన్న అనుకుంటూ ఏ రేంజ్లో సంఘీభావం తెలిపారో చెప్పడానికి మాటలు సరిపో. నిజంగా ఆ విజువల్స్ కళ్ళతో చూస్తేనే మనకు తెలుస్తుంది ఈ రేంజ్ రెస్పాన్స్ ఏంటన్నా అన్నట్టుగానే ఉంది. అది కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ పెద్ద తలకాయల అరెస్టులను సైతము జగన్ పొలిటికల్ మైలేజ్గా మరియు సింపతిని పెంచుకునే బలమైన అస్త్రాలుగా మార్చుకుంటున్నారన్నది ఇక్కడ చాలా చాలా స్పష్టమవుతుంది. అయితే రాజకీయాల్లో వచ్చే ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవడంలో జగన్ రూటే వేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన అరెస్టులను కూడా ఆయన పొలిటికల్ అస్త్రాలుగా మలుచుకుంటూ ముందుకెళ్తున్నారు. జైలా లేదా పోలీస్ స్టేషనా లేదా బయట నిలబడి ఇచ్చే స్పీచ్లా క్యాడర్లో అవునన్నా కథన కొంత జోష్ని అయితే నింపుతున్నాయి. ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది అన్న అంశాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పాటు ఒక అధినేత ఎమ్మెల్యే అరెస్ట్ చేస్తే వాళ్ళ కోసం రావడము అనేది, వాళ్ళ కోసం నిలబడ్డము అనేది క్యాడర్లో కొత్త జోష్ని అయితే నింపింది. అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది, మనల్ని ఎంత అణిచివేస్తే అంత బలంగా పైకి లేస్తామంటూ జగనిస్తున్న స్టేట్మెంట్లు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను తీసుకురావడంతో పాటు తనపై మరియు తన పార్టీపై ప్రజల్లో సింపతి క్రియేట్ అయ్యేలా జగన్ పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారనేది చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఈ వ్యూహం ఇప్పుడు అధికార కూటమికి అయితే ఒక కొత్త తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే వైసీపీ నేతలపై కేసులు పెట్టి లోపలేస్తుంటే దానివల్ల ఆ పార్టీ బలహీన పడుతుంది అనేసి అని అంటే కూటమి అనుకుంది. కానీ ఇక్కడ బలహీన పడాల్సింది పోయి జగన్ పర్యటన వల్ల మరింత మైలేజ్, అంటే ఫ్రీ పబ్లిసిటీ అనేది చాలా క్లియర్ కట్గా వస్తుంది అనేది కూటమిలో ఇన్నర్గా జరుగుతున్న డిస్కషన్. అంటే జగన్ పర్యటన సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడడము పోలీసులకు కూడా సవాల్గా మారింది. అంటే అరెస్టులు చేయడం వల్ల జగన్కు పరోక్షంగా ప్రజల్లోకి వెళ్లేందుకు, క్యాడర్ను ఏకం చేసేందుకు మనమే రూట్ కనిపిస్తున్నామా, అవకాశం ఇస్తున్నామా అన్న కోణంలో కూడా కూటమి పెద్దలు ఇప్పుడు ఆలోచనలో పడినట్లు సమాచారం. మొత్తానికి ఏపీ పాలిటిక్స్లో ఈ పరామర్శల పరంపర సరికొత్త పొలిటికల్ ట్రెండ్ని సెట్ చేసిందని చెప్పాలి. ఎన్నికల దెబ్బల నుంచి కోలుకొని మళ్ళీ ప్రజల్లో పట్టు సాధించడానికి జగన్ ఈ అరెస్టులను కూడా పక్కాగా వాడుకుంటున్నారు. అది కూటమి కలిపియడము అనేది ఇక్కడ వీళ్ళకి కలిసి వస్తున్న అంశం. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యూహం వైఎస్ఆర్సీపీ ఎంతవరకు ప్లస్ అవుతుంది అని చూడండి. ఎందుకంటే కూటమి ఒక అంశాన్ని, అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టీ పరంగా వీళ్ళు జైలుకి వెళ్తున్నారా, పర్సనల్ జరిగిన ఆ తప్పుల వల్ల జైలుకి వెళ్తున్నారా అనేది, దాంతోపాటు అంటే కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని దీంట్లో సాక్ష్యాలు మాయం చేశారన్న కోణంలో సీదిరి అప్పలరాజు గారిని తీసుకెళ్లడం, విరూపాక్షికి సంబంధించి లేడీ విషయంలో నైటీకి సంబంధించి అలాగే కొన్ని అంశాలకు సంబంధించి తీసుకెళ్లడము, అంటే అవి జైల్లో వేయాల్సినంత అది ఉందా అన్న కోణంలో ఇటు వైఎస్ఆర్సీపీ తీసుకొస్తుంటే నేరస్తుల విషయంలో ఈయన ఇంత హడావుడి చేయడము, మరి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ కూటమి కూడా అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ జనాల్లో వచ్చిన రెస్పాన్స్ చూస్తే కూటమి అటాక్ కన్నా జగన్మోహన్ రెడ్డి పరామర్శకి ఇక్కడ మైలేజ్ పెరుగుతుంది అన్నది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. అక్కడ జనాలు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతకు కార్యకర్తకు అండగా ఉన్నారన్న పాయింట్ని చూస్తున్నారు. అంటే కష్టం వచ్చిన చోట అది ప్లస్సా మైనస్సా పక్కన పెట్టేసి మన పార్టీ వ్యక్తి కాబట్టి మనం ఉండాలి అని భరోసా ఇస్తున్న దాన్ని ప్రజలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది కదా నాయకుడు అంటే, వాళ్ళ నాయకుడికి అలా వచ్చినప్పుడు ప్రజా సమస్యలకు సంబంధించి కూడా ముందుంటాడు అన్న పాజిటివ్ కోణం, ఆ నరేషన్ అనేది ఇప్పుడు తెర మీదకి రావడము, కూటమి అవకాశాలని కల్పించడం, అంది వచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని మైలేజ్గా మార్చుకోవడము అనేది ఇప్పుడు కూటమిలో అంతర్గతంగా మనం ఏం చేస్తున్నాం. ఎందుకంటే ఎలా అయిపోయిందంటే కూటమి ఇప్పుడు
ఆయన ట్రావెల్ అవుతున్న టైంలో జరిగిన ఆ తప్పుల్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. మొన్న ఒక లేడీ పోలీస్ మీద కూటమి మన వైఎస్ఆర్సీపీ నేతలు అల్లరి చేసిన విషయము, ఇలాంటి అంశాలని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాంట్లో ఆ అంశము ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి మైనస్ అవుతుంది అన్న అంశాన్ని పక్కన పెడితే, అరెస్ట్ల వల్ల వాళ్ళకు పెరుగుతున్న మైలేజ్ అనేది ఇక్కడ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎవరి వ్యూహాలు ఫలిస్తున్నాయి అనేది మీరే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.